చాలామంది మిత్రులు ఈ బైఫికేషన్ కోసం కంగారుగా వేచి చూస్తున్నారు. అయితే ఈరోజు కోర్టులో ఏం జరిగింది అని అడుగుతున్నారు. అయితే ముందుగా జీవో నెంబర్ 129లో ఏం చెప్తుంది అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 అమలులో భాగంగా 129 ద్వారా మార్గదర్శకాలను జారీ చేశారు. అయితే ఈ ఉద్యోగుల ఎలోకేషన్లో ప్రధానంగా సీనియారిటీ లిస్టు, అలాగే ప్రిఫరెన్షియల్ కేటగిరీ, అలాగే ఆప్షన్ ఫామ్ను తీసుకుని ఈ ఎలోకేషన్ ప్రాసెస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అయితే హైకోర్టులో ప్రభుత్వం తరపున ఈరోజు అడ్వకేట్ జనరల్ గారు ఏం చెప్పారంటే జీవో నెంబర్ 129 ప్రకారము సీనియారిటీ మరియు ప్రిఫరెన్షియల్ కేటగిరీస్ ఆధారంగానే కేటాయింపులు చేస్తామని కోర్టుకు తెలిపారు. అలాగే ఈ విధానాన్ని అన్ని ఉద్యోగ సంఘాలు మరియు యూనియన్లు అంగీకరించాయని కూడా కోర్టుకు వివరించడం అనేది జరిగింది. అయితే ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ గారు చెప్పిన దానికి కోర్టు ఏమి ఆదేశించిందంటే ప్రభుత్వము తన వాదనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు సంబంధిత డేటాతో మరోసారి కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించి వాయిదాను 19/8/2026 బుధవారం కేసింది. అయితే ఇక్కడ మనము ఏమి గమనించాలి అంటే ఇక్కడ మనం కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయం వెలువడలేదు. ప్రభుత్వము తన స్టాండ్ను కోర్టుకు తెలిపింది. అంటే ఏదైతే చర్చలు జరిగాయో ఆ విషయాన్ని ఏజీ గారి ద్వారా కోర్టుకు అనేది చెప్పడం జరిగింది. తదుపరి కోర్టు డేటాతో హాజరవ్వమంది కాబట్టి ఆ డేటాతో హాజరైన తర్వాత తుది నిర్ణయం వెలువడుతుంది. అయితే ఆగస్టు 19 మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రభుత్వం సమర్పించే వివరాల ఆధారంగా కోర్టు తదుపరి దిశానిర్దేశాలు ఏమిస్తుంది, ఎలోకేషన్ ప్రక్రియలో ఏమైనా మార్పులు వస్తాయా, సీనియారిటీ లిస్టుపై ఏమైనా ప్రభావం ఉంటుందా, అలాగే ఈ జీవో నంబర్ 129 ప్రకారమే ప్రస్తుత విధానం కొనసాగుతుందా లేదా ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా అనేవి కోర్టు తీర్పు మరియు ప్రభుత్వ నిర్ణయం పైన ఆధారపడి ఉన్నాయి. ఏది ఏమైనా మనకి మంచి జరుగుతుందని మనము ఆలోచిద్దాం. ఇలాంటి విలువైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ మిత్రులకి ఈ వీడియోను షేర్ చేయండి.